Fine. So I want you to turn your Bibles to Luke chapter 11 verse 52. లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం. Why I'm asking you to memorize 10 commandments is you can take the help of the 10 commandments even to evangelize. ఎందుకు నేను ఈ యొక్క 10 ఆజ్ఞలను మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని చెబుతున్నానంటే మీరు సువార్త పంచే సందర్భంలో ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. Do you want some evangelical tools that can be used to win souls over to the Lord? అయితే దేవుని కొరకు ఆత్మను రక్షించడానికి మీకంటూ కొన్ని పనిముట్లు కావాలా సువార్త చెప్పడానికి? Do you want or no? కావాలా వద్దా? If you don't want it, you will be having no crown in heaven. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మీకు పరలోకంలో కిరీటాలు ఉండవు. మరి I'm going to share why it is important. It is the Lord's commandment and at the same time it is mandatory for every Christian. If you have been saved, you will share the good news. అయితే ఇది ఎందుకు చెబుతున్నానంటే ఒకటి 10 ఆజ్ఞలు మనకు చాలా ముఖ్యము, అవసరము. రెండోది ఇది పంచుకున్నట్లయితే తప్పకుండా అది ఒక సువార్తలో భాగమే. It is mandatory to every child of God. అయితే దేవుని యొక్క ప్రతి బిడ్డకు ఇది ఇచ్చినటువంటి నియమం ఇది. So we'll read Luke chapter 11 verse 52. లూకాసు వార్త 11:52 వచనం చదువుకుందాం. అయ్యో ధర్మశాస్త్ర ప్రదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, జ్ఞానమును చాలపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. We'll also be reading in English, so one of us can read it in English as well. There will be many scriptures we'll be going through quickly. Luke 11:52. Amen. So today we're going to learn the key to reaching the lost. అయితే తప్పిపోయిన వారికి వెళ్ళగలిగినటువంటి తాళం చెవి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. Have you ever thought that there must be a key where it is there in the Bible and you can reach to the lost? మీరు ఎప్పుడైనా ఈ విషయంలో ఆలోచించారా? బైబిల్లో అటువంటి తాళపు చెవి ఒకటి ఉంటుందని, దాని ద్వారా తప్పిపోయిన వారిని మనము దర్శించవచ్చు అని. Have you ever thought it? ఆలోచించారా? Is there a key in the Bible or nothing is there? You have to just go and attempt telling about the Lord. బైబిల్లో తాళం చెవి ఉందా, లేదా మనం మామూలుగా మన స్వతహాగా వెళ్ళి మాట్లాడతామా? There is a key. Only thing is that key has become rusty. అయితే బైబిల్లో తాళపు చెవి ఉంది, కాకపోతే ఏంటంటే అది తుప్పు పడతా ఉంది. Because the church is not using the key. ఎందుకంటే ఆ యొక్క తాళపు చెవిని సంఘము ఉపయోగించడం లేదు కాబట్టి. The Bible actually calls it the key. And its purpose is to bring us to Christ and to unlock the door to the Savior. అయితే ఆ వాక్యము ఈ యొక్క తాళపు చెవి ద్వారా ఏమి చేయాలని ఉద్దేశించిందంటే దేవుని యొక్క మర్మాలను తెరిచి అలానే తప్పిపోయిన వారిని దేవుని యొద్దకు తీసుకువచ్చే ద్వారాన్ని తెరుస్తుంది. I'll be giving you the references. Some of them we will read. This is John chapter 10 verse 9 it says. అయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ఇదే మాట చెప్పబడింది. So much of the church still doesn't know even if it exists or no. This key exists or no. చాలా మంది సంఘస్థులకు సంఘాలకు కూడా ఈ యొక్క తాళపు చెవి ఉన్నది అనేటువంటి స్పృహనే లేదు. But not only is it biblical, but it can be shown through history that the church used it to unlock the doors of revival. అయితే ఇది బైబిల్ ప్రకారంగానే కాదు కానీ మరి చరిత్రలో చూసినట్లయితే కూడా సంఘం అనేది ఈ యొక్క తాళపు చెవిని వాడి అనేక అద్భుతాలను చూచింది. Hallelujah. Earlier, if you have heard, that's why I asked you should read literature as well. Books related to the Lord and testimonies, not the other ones in the world. అందుకనే నేను చెప్పాను దేవునికి సంబంధించిన పుస్తకాలను చదవాలి అని. So that, you know, in the olden days, you must have heard of missionaries. Yes. There are missionaries whom the Lord showed a vision and they just went and shared the gospel. They didn't even have these tools at hand. అయితే మీకు గుర్తుందా, మిషనరీస్ వాళ్ళకి ఇటువంటి పనిముట్లు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళి దేవుని యొక్క సువార్తను పంచేవారు. Why? ఎందుకు? They paid the price with their lives. Their whole life they dedicated to go and share about Jesus to others. ఎందుకంటే వారి యొక్క జీవితాన్ని అంతటినీ కూడా యేసు ప్రభువుని ఇతరులకు పంచుకోవడంలో వారు సమర్పించుకున్నారు. But the problem is in the 20th century this key somehow it got lost. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ 21వ శతాబ్దంలో ఈ యొక్క తాళం చెవి ఎక్కడో పోయింది. You know, keys have a way of getting lost. Anytime you lost key,
ఇది సాధారణంగా జరిగేదే కదా, తాళపు చెవులు పోతూ ఉంటాయి కదా. ఎప్పుడైనా మీ తాళపు చెవులు పోయాయా? Yeah, that's why we keep duplicate, triplicate. అందుకనే మనం డూప్లికేట్లు చేసుకుంటూ ఉంటాము. And still those duplicate triplicates will be in the original one. And so the main one key which you lose all of them. They're of no use. అయితే మరి ఏమవుతుందంటే ఇవి వచ్చినప్పటికీ కూడా మరి మొదటి తాళం చెవిని మిగతా తాళం చెవులు కూడా మనము పోగొట్టుకునే సిద్ధహస్తులం. So we are talking about the original today. అయితే ఈ రోజు ఆ యొక్క ప్రామాణికమైన ఒరిజినల్ తాళం చెవి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. Jesus used this key in Mark chapter 10 verses 17 to 22. I'll be giving you references. If those of you who are writing, you can continue writing. అయితే నేను మీకు రిఫరెన్సెస్ ఇస్తూ ఉంటాను. ఎవరైతే నోట్స్ తీసుకుంటున్నారో వారు తీసుకోండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వచనాల్లో ఇది రాయబడి ఉన్నది. So did Paul use this key in Romans chapter 2 verses 21 to 24. అలానే భక్తుడైనటువంటి పౌలు కూడా రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21-24 వచనాల్లో ఈ యొక్క తాళపు చెవిని వాడిన సందర్భం ఉన్నది. Shall we read it? మనం చదువుదామా? Romans chapter 2 verses 21 to 24. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు. ఎదుటి వానికి బోధించి నీవు Romans 2:21 to 24. That's the one, right, brother? ఎదుటి వానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యవహరించేదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అసహించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? రాయబడినటువంటి ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది. We'll read it in English as well. Thou therefore which teachest another, teachest now thou not thyself. Thou that preachest a man should not steal, dost thou steal? Thou that sayest a man should not commit adultery, dost thou commit adultery? Thou that abhorrest idols, dost thou commit sacrilege? Thou that makest thy boast of the law, through breaking the law, dishonorest thou God. For the name of God is blasphemed among the Gentiles through you, as it is written. So St. Paul is saying you need to be a right example before the unbelievers. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెబుతున్న విషయం ఏంటంటే అన్య జనుల ముందు అవిశ్వాసుల ముందు నీ ఒక మంచి మాదిరి కలిగి ఉండాలి అని. You tell others do not bow down to any idols, but you yourself have an idol in your heart. మీరు ఇతరులకు విగ్రహాలకు మొక్కొద్దని చెబుతారు కానీ మీ హృదయాలలోనే విగ్రహాలను And నెలకొల్చుకుంటున్నారు. so there are different opinions that St. Paul is sharing. What you're telling others not to do, but you yourself are doing it. అయితే మరి పరిశుద్ధుడైన పౌలు చెప్తున్న మాటలు ఇవే ఉన్నాయి. మీరు ఇతరులను పాటించాలని చెప్పిన మాటలే మీరు పాటించకుండా ఉన్నారు అని. We'll read the New King James Version later on, the other references, because I think King James will be a little tough for some of us here. మరి ముందు న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ చదువుకుందాం మనం. And so did Timothy in 1 Timothy chapter 1 verses 8 to 11. సో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో ఈ విధంగా రాసింది. But we know that the law is good if one uses it lawfully, knowing this, that the law is not made for a righteous person, but for the lawless and insubordinate, for the ungodly and for sinners, for the unholy and profane, for murderers of fathers and murderers of mothers, for manslayers, for fornicators, for sodomites, for kidnappers, for liars, for perjurers, and if there is any other thing that is contrary to the sound doctrine, according to the glorious gospel of the blessed God, which was committed to my trust. Hallelujah. So such kind of people will not enter into the kingdom of heaven. ఇటువంటి వారు పరలోక రాజ్యానికి అర్హులు కారు అని వాక్యం చెబుతూ ఉన్నది. James chapter 2 verse 10. అలానే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. So if you notice what these people preached, what Jesus preached, what the apostles preached, disciples preached, and what is the preaching that we hear today? గమనించండి, ఇంతకు ముందు మరి అపోస్తలులు చెప్పినటువంటి బోధ ఏ విధంగా ఉంది, ఈ రోజు మనం వింటున్నటువంటి బోధ ఏ విధంగా ఉన్నది. సో జేమ్స్ చాప్టర్ 2 verses 10, for whoever shall keep the whole law and yet stumble in one point, he is guilty of all. If we know the 10 commandments and if we fail in even one,
we have failed in all, the Bible says. అయితే ఈ వాక్య ప్రకారము చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మనందరికీ 10 ఆజ్ఞలు తెలుసు కదా, ఆ ఆజ్ఞలు అన్నీ ఉన్నప్పటికీ అందులో ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా సరే అన్ని ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్టే అని. So they use the commandments to preach the gospel. అయితే ఇటువంటి నియమాలను ఇటువంటి ఆజ్ఞలను వాడి సువార్తను ప్రకటించడానికి ప్రయత్నిస్తారు. Stephen also of the Bible used it in Acts chapter 7 verse 53. అయితే అపోస్తులకు రాసిన అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనంలో స్టెఫెను కూడా దేవుని యొక్క ఈ యొక్క ఆజ్ఞలను వాడి సువార్తను ప్రకటించాడు. Are you getting the point now how important it is for us to memorize and remember the 10 commandments? మీకు అర్థమవుతుందా ఏ విధంగా ఈ యొక్క 10 ఆజ్ఞల ద్వారా సువార్తను ఎంత ముందు ప్రకటించారో మనము కూడా ప్రకటించాల్సి వస్తుందో అని. I'm going to let you know shortly how to use the 10 commandments to win a soul over. అయితే మరి ఆత్మలను రక్షించుకోవడానికి ఈ యొక్క 10 ఆజ్ఞలను ఏ విధంగా మనం వాడుకోవాలి అనేది నేను త్వరలోనే చెప్పబోతున్నాను. I know that none of us follow all of the 10 commandments. అయితే నాకు తెలుసు మనలో ఎవరు కూడా ఆ యొక్క 10 ఆజ్ఞలను అనుసరించగలరు అని నేను అనుకోవట్లేదు. That's why Jesus is given in the New Testament new commandment, and which is more tougher in fact, but the Spirit of God is also there with us to help us to follow and obey. అయితే ఆ విషయంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో మరి కొత్తగా 2 ఆజ్ఞలు ఇచ్చారు. అయితే ఈ 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞల కంటే కష్టమైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనము వాటిని అనుసరించగలము. Saint Peter also used it to win souls over, and the first message that he shared, 3,000 people were imprisoned. They were set free from prison. అయితే శిష్యుడైనటువంటి పేతురు కూడా ఆ యొక్క ఆజ్ఞలను వాడి సువార్తను చెప్పినప్పుడు 3,000 మంది సంఘానికి చేర్చబడ్డారు అని రాయబడి ఉన్నది. Jesus said that the lawyers had taken away the key and even refused to use it to let people enter into the kingdom of God. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఓ ధర్మశాస్త్ర బోధకులారా, మీరు తాళం చెవిని తీసుకున్నారు, దానిని మీరు వాడట్లేదు, దాని ద్వారా ఇతరులు ప్రవేశించడానికి కూడా మీరు అనుమతించట్లేదు అని. How many of us defend the gospel? ఎంతమంది ఈ యొక్క సువార్తను బట్టి మాట్లాడతారు? We all, in some way or the other, you are a lighthouse of God in this world. మరి మీకు నచ్చినా నచ్చకపోయినా సరే మీరు దేవుని యొక్క విషయంలో వెలుగై ఉన్నారు ఈ లోకానికి. When it comes to your faith, you will automatically turn on the defense. అయితే ఎప్పుడైతే మీరు విశ్వాసము అనేది వస్తుందో ఆ విశ్వాసానికి సంబంధించిన రక్షణను మీరు చూపించాలి. No matter what people say, you are not easily convinced, you defend the gospel. అయితే మరి మనుషులు ఏ విధంగా మాట్లాడినప్పటికీ కూడా మీరు వాటికి అనుగుణంగా వెళ్లకుండా మీ యొక్క సువార్త ప్రకారం మీరు నిలబడతారు. Amen. అవునా? All of us defend the Lord's work because we have that deep conviction and we have answers to some questions. అయితే మనందరము కూడా ఈ యొక్క లోతైనటువంటి మరి నమ్మకాన్ని కలిగి ఉండి ఎవరైనాను సువార్తను ఎదిరించిన ఎడల మనము ఆ సువార్త తరపున వాదన చేస్తాము. But Satan has somehow tried to prejudice the modern church with this key that God has given to the church. కానీ మరి అపవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ తాళపు చెవిని మరుగుపరచడంలో కాస్త విజయాన్ని పొందాడని నేను చెప్పాలి. He has maligned it, he has misused it, it is twisted and whatnot has been done with this key. అయితే ఈ తాళపు చెవి ద్వారా ఆయన సరైనటువంటి మార్గాన్ని వంకర తింగరగా చేశాడు. ఆ యొక్క తాళపు చెవి మీద అపవాది ప్రభావాన్ని చూపించి దాని యొక్క ప్రభావాన్ని మరి మనం తెలుసుకోకుండా చేస్తున్నాడు. And somehow Satan has found a way to hide this key from the church. అంతేకాకుండా సంఘమునకు కనబడకుండా ఈ యొక్క తాళపు చెవిని గోప్యముగా ఉంచేటటువంటి మార్గాన్ని కూడా అపవాది కనుగొన్నాడు. Keeping the church all the time busy with their own problems and keeping them occupied with this. అయితే సంఘాన్ని ఎప్పుడు కూడా సంఘానికి సంబంధించినటువంటి విషయాలలోనే ఎప్పుడు బిజీగా ఉండడంలో అపవాది మరి విజయాన్ని పొందాడనే చెప్పాలి. Does the Bible say that the disciples, apostles, all of the martyrs in the Bible, did they have problems? అయితే మరి వాక్య ప్రకారము మరి అప్పట్లో ఉన్నటువంటి శిష్యులే కానీ అపోస్తలులు కానీ వారికి సమస్యలు ఉన్నాయా? Yes. I told you one common point amongst all of us was all of us have problems. నేను ముందే చెప్పాను మనందరికీ ఉన్నటువంటి ఏకమైనటువంటి ఒక ఏకాభిప్రాయం ఏమిటంటే మనందరము సమస్యలలోనే ఉన్నాము అని. So the problem that you and I are going through is nothing new. అయితే మీరు నేను సమస్యలు గుండా వెళ్తున్నామంటే అది పెద్ద కొత్త విషయం ఏమీ కాదు. Just that the facet must have changed. అయితే దాని యొక్క మరి రూపము మారి ఉంటుందేమో. Hallelujah.
All of us will have these problems. It is going to be till Jesus comes or till we go and meet the Lord. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పటికైనా లేదా మనము ప్రభువునందు చేరినంత వరకు కూడా ఈ యొక్క సమస్యలు మన యొక్క జీవితంలో ఉంటూనే ఉంటాయి. Did Jesus promise problem-free life? యేసు ప్రభు మీకు సమస్యలు లేని జీవితాన్ని ఇస్తున్నాను అని వాగ్దానం చేశాడా? ప్రభు యేసుని అంగీకరిస్తే అసలు శాంతి సమాధానమే దీవెనలే, If you trust in the ప్రాబ్లమే Lord, లేదు. if you trust in the Lord, it is all about blessings and peace and there is no problem at all. ఇది వింటే ఎంత హాయిగా అనిపిస్తుంది. Oh, how pleasant these words are to hear. ఏదో లోకానికి వెళ్ళిపోతాం కానీ పరలోకానికి అయితే వెళ్ళము. We feel like we are going into a trance, but definitely that is not the paradise or the heaven we are See, talking that about. is a false gospel. గమనించండి, అది అబద్ధమైనటువంటి You సువార్త. need not believe these words. ఇటువంటి మాటలను మీరు నమ్మవలసిన అవసరం లేదు. Because what happens is when you have believed in something that is false, and when the truth comes, when the problem comes, when life is throwing some problem at us, we are unable to cope up with it. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అబద్ధమైన వాటిని మీరు నమ్ముతున్నారో, నిజమైనటువంటి సమస్యను మనం ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమస్యను ఎదుర్కోనిటువంటి పరిస్థితి. You are born to be a strong warrior of the Lord. మీరు దేవుని నిమిత్తమై గొప్ప యుద్ధ వీరులుగా ఉండాలి అని పిలువబడ్డారు. Your war is against the principalities and the powers of darkness. It's of the spirit world that you need to get along. అయితే మీ యొక్క యుద్ధం ఎవరికండి? ఈ లోకం నాయకుల మీదను, ఈ లోకం మీద ఉన్నటువంటి శక్తుల మీదను. John chapter 6 verse 63 says, the words that I speak, these are the words of spirit and they are life. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో చెప్పిన ప్రకారము నేను మాట్లాడినటువంటి మాటలు ఆత్మతోనూ శక్తితోనూ నింపి ఉన్నవి అని. Amen. So these are the words that Lord Jesus himself has spoken. అయితే ఇవే మాటలు ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఉచ్చరించాడు. So what are his words? Not carnal. The other meaning that we understand from the words of the Lord, these words are not to be taken in carnal sense. అయితే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు కానీ ఈ వాక్యంలో ఉన్నటువంటి మాటలు కానీ మరి శారీరకమైనటువంటి దృక్పథంతో చూడదగినవి కాదు. Amen. So that is where the twisting happens, and that is where Satan has succeeded and he's hidden the actual key that the church should be having, and the church should be moving in authority and in power. అయితే ఇవి ఆధ్యాత్మికంగా చూడవలసినటువంటి మాటలు. అయితే ఈ విషయంలోనే అపవాది విజయాన్ని సాధించి ఆ యొక్క తాళము చెవిటి ద్వారా ఈ యొక్క మాటలను వక్రీకరించడం జరుగుతుంది. In Acts chapter 28 verse 23, the Bible tells us that Paul sought to persuade his hearers. అయితే అపోస్తుల కార్యములు 28-23 వచనంలో మరి పౌలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన We'll read it in English as They well. arranged to meet, Acts 28:23. Yeah. They arranged to meet Paul on a certain day and came in even large numbers to the place where he was staying. He witnessed to them from morning till evening, explaining about the kingdom of God, and from the law of Moses and from the prophets, he tried to persuade them about Jesus. Amen. So St. Paul was persuading the unsaved ones. అయితే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు మరి రక్షణ లేని వారి నిమిత్తము ఆయన వెంపర్లాడుతున్నాడు. Who is he persuading? ఎవరిని వెంబడిస్తున్నాడండి ఆయన? Just now I spoke. ఇప్పుడే చెప్పాను కదండి మీకు. Who is St. Paul persuading? ఎవరిని ఆయన వెంబడిస్తున్నాడు? The unsaved ones. రక్షణ లేని వారిని. Hallelujah. Do not be distracted. That's fine. You can still to listen and you can focus on the Lord. దృష్టి ఉంచండి ఇక్కడ. Hallelujah. దృష్టి ఇంకా చెవులు కూడా ఉంచండి ఇక్కడ. వినికిడి కూడా ఇక్కడే ఉంచండి. Hallelujah. హల్లెలూయా. So he was after the ones who are not saved. అయితే రక్షణను ఎరుగని వారి వెంబడ ఈయనున్నాడు. Today who are we after? మనం ఎవరు వెంబడిస్తున్నామండి? ఎవరిని వెంటబడుతున్నాం? నా ప్రాబ్లమ్స్ ప్రభువా, సమస్యలను వెంటబడుతున్నాం. నా సహోదరుడు ప్రాబ్లం ప్రభువా. లేదా నా యొక్క మై ఫెలో బిలీవర్స్ ప్రాబ్లమ్స్. The Lord tells reach out to the lost. కానీ వాక్యం ఏం చెబుతుందంటే మరి రక్షణ లేని వారిని మీరు వెంబడించండి అని. Hallelujah. The first fulfilled prophecy proves the inspiration of scripture. అయితే మరి వాక్య ప్రకారము మరి ఆఖరణలోనికి వచ్చినటువంటి ప్రవచనాన్ని మనం చూసినట్లయితే The predictions of the prophets present a powerful case for the inspiration of the Bible. అయితే ప్రవక్తులు ప్రవచించినటువంటి ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో వాక్యం నిమిత్తము ఒక గొప్ప శక్తి కలిగినటువంటి ఉదాహరణ మనకి ఇస్తున్నాయి. Any skeptic who reads the
words of the prophet Isaiah or words of Ezekiel, Joel, etc., the words of Jesus in Matthew chapter 24 cannot be challenged that this is not an ordinary book. ఎవరైనా వ్యక్తి మరి యెషయా రాసినటువంటి గ్రంథము కానీ యెహెజ్కేలు కానీ యోవేలు కానీ లేదా యేసు ప్రభు మత్తయి సువార్త 24లో పలికినటువంటి వాక్యాలు కానీ చదివినప్పుడు అమ్మో ఇది సాధారణమైనటువంటి పుస్తకము అని ఎవరు అనుకోరు. 40 plus different authors 40 మంది రాశారు ఈ పుస్తకాన్ని, wrote in different timelines. అయితే అనేక వివిధమైనటువంటి కాల ప్రమాణాల్లో రాశారు దీన్ని. These authors did not even meet each other, అయితే ఈ రచయితలు ఒకరినొకరు ఎరిగి ఉండలేరు, but the theme remains the same. కానీ దానిలో ఉన్న సారాంశము మాత్రము సంగీమంగా ఉంటుంది. It is God who has to do it. అది కేవలం దేవుడు మాత్రమే It చేయగలడు. is God's Spirit who prompted them. That's why the word of God is inspired word. అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతున్నది ఈ యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడినటువంటి వాక్యము అని. Amen. So there, see, you're also getting parallelly some points so that you can defend your faith in the days that we are living in. అయితే ఇదిగో మాట్లాడుతుండగా మీకు అనేక రకమైనటువంటి ఆలోచనలు కూడా దేవుడు మరి సహకరిస్తున్నాడేమో. ఎందుకు అంటే మీ యొక్క విశ్వాసాన్ని మీరు ఎదుర్కొనడానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Now, I do not believe that any man can preach the gospel who does not preach the law. అయితే నేనేమనుకుంటానంటే ఈ యొక్క 10 ఆజ్ఞలను బోధించకుండా 10 ఆజ్ఞల గురించి చెప్పకుండా సువార్తని చెప్పడం అన్నది అసంభవము. The law is the needle that can, that cannot draw the silken thread of the gospel. గమనించండి, ఒకవేళ సువార్తను మనము దారము అనుకున్నట్లయితే సూది అనేది ఆజ్ఞలకు సాదృశ్యంగా ఉన్నది. ఆ ఆజ్ఞలు అనేటువంటి సూది లేకుండా ఈ యొక్క సువార్త అనే దారాన్ని ఎక్కించడము చాలా కష్టము. If the gospel has to go through the heart, that thread of the gospel has to go through the heart first, the needle has to be there. That needle is nothing but the law. You need to use the law to go through the heart, and that is how the good news also follows. అయితే సువార్త అనేటువంటి దారము మరి వెళ్ళాలి, లోపలికి చొచ్చుకొని వెళ్ళాలి అంటే ఆజ్ఞ అనేటువంటి సూది అవసరమై ఉన్నది. Hallelujah. And unless you first send the needle of the law to make a way for it. అయితే ఆ యొక్క సూదిని మనం గుచ్చినప్పుడే ఆ యొక్క సువార్తకు కావాల్సినటువంటి మార్గము వేయబడుతున్నది. This was spoken by Charles Spurgeon. అయితే చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవ సేవకుడు చెప్పిన మాటలు ఇవి. Now, how many of us fear about evangelizing? అయితే సువార్తని చెప్పడము అనే విషయంలో ఎంతమందికి భీతి కలుగుతున్నది? I think we can be honest in the house of God, no? అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం కాస్త నిజాయితీగా ఉండొచ్చు. Am I fearful? I think I am fearful about evangelizing. మీకు భయం వేస్తుందా? నాకైతే సువార్త చెప్పడంలో భయం వేస్తుంది. Some daring guys are here. Awesome. అబ్బా, ఇక్కడ చాలా ధైర్యవంతులు ఉన్నారబ్బా, సూపర్. Soul winners for Christ. అయితే వారందరూ క్రీస్తు కోసం ఆత్మను రక్షించేస్తున్నారు. We overcome our fears through love. అయితే మన యొక్క భయాన్ని ప్రేమ ద్వారా మనము అధిగమించవచ్చు. The Bible says that the perfect love of God expels all fear. అయితే వాక్యం చూస్తున్నది పరిపూర్ణమైనటువంటి ప్రేమ సమస్తమైనటువంటి భయం మీదను విజయం సమకూరుస్తుంది అని. Amen. Now I want you to think of a firefighter. అయితే ఇక్కడ నేను ఒక వీరుడి విషయంలో మరి ఆలోచన చేయమని చెప్తున్నాను. Now he's up to a 60-foot ladder. అయితే ఇక్కడ గమనించండి, ఆ యొక్క అగ్నిమాపక సిబ్బంది 60 అడుగులటువంటి నిచ్చెన ఎక్కుతారు. And at that height he is seeing a mother and 2 children. అక్కడ ఆయన ఆ అగ్ని ఆర్పే సమయంలో ఒక తల్లి 2 బిడ్డలను చూస్తున్నాడు ఆయన. They are clinging to each other at the window on the 10th floor. అయితే ఆ యొక్క 10వ అంతస్తు మీద ఒకరినొకరు హత్తుకొని భయముతో నిలబడి ఉన్నారు. And that building is burning. అయితే ఆ యొక్క భవనం అంతా కూడా మంటల్లో ఉన్నది. And the flames are licking the terrified family. అయితే మరి ఆ యొక్క కుటుంబం చుట్టూ కూడా ఈ యొక్క అగ్ని జ్వాలలు ఉన్నాయి. If he doesn't rescue them, they will certainly die. అయితే ఈయన వారిని కాపాడడానికి వెళ్ళలేని ఎడల వారు మరణిస్తారు. Would he rather be at home spending his time with his wife and kids? అయితే ఆయన మరి తన ఇంటి దగ్గర తన యొక్క భార్య పిల్లలతో సమయాన్ని గడుపుతూ ఉండొచ్చు కదా. Can he be at home? ఆయన ఉండగలడు అలాగా? I think he does have the right, no, to spend time at home with his wife and kids. తన యొక్క భార్య పిల్లలతో సమయాన్ని గడపడానికి ఆయనకు అర్హత ఉన్నది. But he ignores his fear and he denies himself and his own legitimate pleasures because he is thinking of the family that's a terrible fate. అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన తనను తాను తెగించుకుని
ఆయన యొక్క మరి అవసరాలను కూడా పక్కన పెట్టి ఆ యొక్క కుటుంబాన్ని కాపాడాలి అనే ప్రేమతో ముందుకు వెళుతున్నాడు. So this love, it consumes all of his fears, this love of saving the family. అయితే ఆ యొక్క కుటుంబాన్ని కాపాడాలి అనేటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆయనకున్నటువంటి సమస్తమైనటువంటి భయాలను కూడా అధిగమించడానికి సహాయపడింది. The Bible likens Christians to firefighters. అయితే వాక్యము కూడా మన క్రైస్తవులను ఆ యొక్క అగ్నిమాపక సిబ్బందిలా ఉండాలని ప్రోత్సహిస్తున్నది. So who are you now? ఎవరండి మీరు? You're a firefighter. ఫైర్ ఫైటర్. Amen. What is that fire that we are talking about? అయితే ఇక్కడ ఆ అగ్ని దేనికి సాదృశ్యమై ఉన్నది? The fires of hell. అయితే నరకంలో ఉన్నటువంటి అగ్ని. Hallelujah. There are so many souls going there every day. ప్రతి దినము అనేక రకమైనటువంటి ఆత్మలు ఆ యొక్క అగ్నిలో మండుతున్నాయి. The statistics show, I'm talking about an old statistic, the latest one might be more. Every minute, at least, not every 10 seconds, one soul. అయితే మరి గణాంకాల ప్రకారము, పాత గణాంకాల ప్రకారము ప్రతి 10 సెకండ్లకు ఒక ఆత్మ కోల్పోతున్నాము అని నాకు తెలుసు. It's going to hell. అయితే ప్రతి 10 సెకండ్లకు ఒక ఆత్మ నరకానికి వెళ్తున్నది. What are we doing? మనము దానిని బట్టి ఏం చేస్తున్నాం? నేను పరలోకానికి పోతే చాలు. ఇట్స్ నేను ఇనఫ్ నా ఫర్ మీ కుటుంబము. టు గో టు హెవెన్. It's not that God wants us to come with handful or many souls unto him. అయితే దానితో సరిపోదండి. అనేక మంది ఆత్మలను మనతో పాటు పరలోకాన్ని తీసుకువెళ్ళాలి అన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. So there is an eternal purpose for your living. అయితే మీరు జీవించిన జీవితానికి ఒక గొప్ప మరి పర్పస్ అనేది ఉన్నది. You are here with an eternal purpose on this earth. అయితే మీరు దాని నిమిత్తమై ఈ యొక్క లోకంలో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And some have compassion, making a distinction, but others live with fear, pulling them out of the fire. అయితే కొంతమందికి జాలి, కరుణ, దయతో మరి వాళ్ళని దాని నుంచి ప్రయత్నిస్తారు. మరి కొంతమంది మాత్రం ఆ విధంగానే ఉండిపోతారు. Let's read Jude 22:23. Jude 22:23. మరి జూడ్ 22-23 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. అయితే యూదా 22-23 సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. Hating even the garment defiled by the flesh. Garment defiled by flesh. అయితే వారు ఏమంటున్నారంటే ఈ వాక్యములో ఆ యొక్క మరి పాపముతో చెప్పబడిన పాపము అంటుకున్నటువంటి అంగీని కూడా మీరు ద్వేషించండి అని. I care not where I go or how I live. నేను నాకు నచ్చినట్లు జీవిస్తాను, నచ్చిన చోటుకు వెళ్తాను అన్నట్టు కాదు కానీ, or what I do, but I am here to save souls. నేను ఏం చేస్తున్నానో అదంతా సమస్య లేదు కానీ నేను ఉన్నది ఒకే ఒక ప్రయోజనం నిమిత్తము, అది ఆత్మను రక్షించే ప్రయోజనము. You need to know this while you're dreaming, while you're sleeping, while you're awake. You are here to save souls. మీరు నిద్రపోతున్నా, మెలకువగా ఉన్నా, ఆహారం భుజిస్తున్నా, ఏ సందర్భంలోనైనా సరే మీరు ఆత్మలను రక్షించుటకే ఉన్నారు. Hallelujah. It is not a scholastic attainment or some kind of a degree that we're going to earn, but it's about winning souls for heaven. అయితే ఆత్మను రక్షించడం అంటే అది మరి డిగ్రీలు పొందుకోవడమో దానికి సాదృశ్యం కాదు కానీ పరలోకములో బహుమతులు పొందుకోవడానికి సాదృశ్యము. It is not about my eloquency in speech that's going to help me to win souls, but it's the Spirit of God. If you're willing to stand for Him, He is more than willing to win souls through you. అయితే మన మాటల నేర్పరితనం బట్టి మనము ఆత్మను రక్షించుకోవడం కాదు కానీ ఆయన యొక్క కృప చొప్పున ఆయన యొక్క ఆత్మ యొక్క శక్తితో మనం నిలబడి నెడల ఆయనే మన ద్వారా ఆత్మను రక్షించుకుంటాడు. So now we're going to see how to start as a witnessing conversation. అయితే ఇలా ఒక రకమైనటువంటి సంభాషణను ఏ విధంగా మొదలు పెట్టాలి అనేది ఒకసారి చూద్దాం. Proverbs 29:25. అయితే సామెతలు 29-25 వచనం ఒకసారి చదువుకుందాం. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. 29:25.
5. 5. The fear of the man brings a snare, but whoever trusts in the Lord shall be safe. Amen. Amen. Whoever puts his trust in the Lord will be saved. And Ye- whoever is having the fear of man shall be ensnared. That means he will fall into a trap for sure. అయితే ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు సురక్షితంగా ఉంటారు, ఎవరైతే మనుష్యులకు భయపడతాడో వారి మీదకి ఊరి వచ్చును అని వాక్యం రాయబడి ఉన్నది. So fear is undoubtedly a greatest hurdle that you and I need to overcome. దీని అర్థం ఏమిటి? భయము, మనుష్యుల వలన భయము అనేది మనము అధిగమించాల్సినటువంటి ఒక గొప్ప ఆటంకము. So before I can share my faith to someone, I need to overcome my fear. అయితే నా యొక్క విశ్వాసాన్ని ఇతరులకు పంచుకునే ముందు నాలో ఉన్నటువంటి భయాన్ని నేను అధిగమించాలి. At times we are even so scared to mention about the things of God. అయితే కొన్నిసార్లు దేవునికి సంబంధించినటువంటి విషయాలను చెప్పడానికి కూడా మనము భయం చెందుతాం. Because of fear of rejection, ఎందుకంటే అవతల వాళ్ళు మనల్ని విసర్జిస్తారేమోనని భయము, or not being able to answer a difficult question, లేదా వారి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఉండదేమో అని భయము, or we might sound like a religious nut. లేదా మనము ఒక మతపరంగా కనిపిస్తామేమో అనేటువంటి భయము. But there is a way to bring up the subject of God without mentioning the uncomfortable issues of sin, judgment day, or about hell, etc., etc. అయితే పాపము లేదా తీర్పు లేదా నరకము అనేటటువంటి అభ్యంతరకరే పదములు వాడకుండా కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము చెప్పగలము. So let's start from the beginning. అయితే మొదటి నుంచి మొదలు పెడదాం. If you're seeing a stranger sitting on a park bench, ఒక ఎవరైనా పార్కులో కూర్చుని మీరు గమనించినట్లయితే you feel the stirrings of your conscience telling you, if you care about that man's eternal destiny, go and share. అయితే మరి మీలో ఒక ప్రేరేపణ కలుగుతున్నది, ఆయన యొక్క నిత్య జీవం గురించి నీకు స్పృహ ఉన్నట్లయితే వెళ్ళి వాక్యం అందించు అని. You should witness to him. నీవు సాక్ష్యం పంచుకోవాలి. And suddenly a cool fear grips you at the bottom, approaching to a complete stranger. అయితే అంతవరకు మీకు తెలియనటువంటి ఒక వ్యక్తిని మీరు వెళ్ళబోతున్నారు అనే అంశాన్ని ఆలోచించినప్పుడు మళ్ళీ మీకు తెలియనటువంటి భయము మీలో ఉన్నది. So I want you to try this approach. అయితే ఇది ఒక్కసారి మీరు ప్రయత్నించండి. You need to break the ice అయితే మీరు అధిగమించాల్సిందే. by saying a warm good morning. అయితే ఒక మంచిగా గుడ్ మార్నింగ్ అని విష్ చేయొచ్చు. It can be an evening accordingly, don't misquote it. గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్, సందర్భానుసారము You need to be aware of the timing. ఆ టైం ప్రకారము. For everything there is a timing, you should be aware of the timing. That's what even the Lord is a Lord of timing. ప్రతి దానికి కూడా ఒక సమయము సందర్భము అనేది ఉంటుంది, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుని యొక్క Don't వాక్యం give కూడా అదే చెప్తుంది. don't give the stranger a surprise by saying good evening and whereas it's morning. అయితే మరి పొద్దున సమయంలో వెళ్ళి గుడ్ ఈవినింగ్ అని మాత్రం ఎవరికి చెప్పకండి. So then watch for his reaction after you wishing the అయితే person. ఎప్పుడైతే మీరు వారిని ఈ విధంగా గ్రీట్ చేస్తారో వారి యొక్క రియాక్షన్ మీరు గమనించండి. More than likely the person might get surprised a little bit with a little kindness in his voice. He అయితే might say good morning. సహజంగా కొంత ఆశ్చర్యంతోనూ కొంత మరి జాలితోనూ దయతోనూ కొంత నవ్వుతోనూ ఆ వ్యక్తి తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పే అవకాశం ఉంది. Your first step, you have succeeded. అయితే మొదటి దాంట్లో మీరు విజయాన్ని పొందారు. The ice has begun to melt. ఇప్పుడు మెల్లగా మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో తగ్గుతూ ఉంది. Now you can test the waters. ఇప్పుడు మీరు మరింతగా ముందుకు వెళ్ళొచ్చు. Now you have a gospel track in your pocket. అప్పుడు మీ దగ్గర ఒక గాస్పెల్ ట్రాక్ ఉన్నది. So hand it to him along with in a friendly way. అయితే ఒక మంచి స్నేహపూర్వకంగా ఆ యొక్క ట్రాక్ ని వారికి అందించండి. Did you get one of these? అయితే ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఒకటి, మీకు మీ దగ్గర ఉందా ఇది అని అడగొచ్చు. You can ask that person. And he takes it because you have stirred his curiosity and you quickly follow it with your action. అయితే మీరు ఆయనలో ఒక రకమైనటువంటి ఆతృతను కలుగజేసి వెంటనే దానికి ఒక ప్రతిచర్యగా మీరు దాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన సహజంగానే దాన్ని తీసుకుంటాడు. You can tell that person it's a gospel track. మీరు చెప్పొచ్చు ఇది సువార్తకు సంబంధించినటువంటి ఒక పత్రము అని. And do you know what happens when a person dies? అయితే ఒక వ్యక్తి మరణిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Again, watch for his reaction. మళ్ళీ ఆయన యొక్క మరి స్పందనను గమనించండి. More than likely, he would be, slightest offensive. Why is this person talking about dying straight away? అయితే ఆ వ్యక్తి అమ్మో ఏంటి ఇప్పుడే హాయ్ అని చెప్పి అప్పుడే చావు అంటున్నాడు అని అనుకోవచ్చు. Because you've simply asked him for his opinion. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన గురించి మీరు అడిగి ఉన్నారు. You're not telling about that person dying, but you're asking what happens. అంటే if a నువ్వు person చచ్చాక ఏం dies. జరుగుతుందో అని మనం అడగట్లేదు, కానీ ఒక వ్యక్తి చనిపోయాక ఏం జరుగుతుంది అనేటువంటి స్పృహను మీరు కలిగిస్తున్నారు. So he might probably respond, I don't know. అయితే ఆయన చెప్పొచ్చు నాకు తెలియదు అని. Now here's a chance for you to reply. అప్పుడు మీరు ఈ విధంగా స్పందించవచ్చు. So do you think there's a heaven? అయితే ఒక పరలోకం అనేది ఉందని మీకు తెలుసా? Do you think about it much, or you don't think about it at all? అయితే ఈ యొక్క పరలోకము స్వర్గం గురించి ఆలోచన చేస్తారా, అసలు మీరు పట్టించుకోరా? Now you need to listen to his response closely, అప్పుడు అతను చెప్పేటటువంటి భాషను మీరు వినాలి, which will let you know if you can dive into the deep waters about personal evangelism or no. You need to gauge according to the response. ఆయన ఇచ్చేటువంటి స్పందన ప్రకారము మీరు లోతుగా వెళ్ళి సువార్తను చెప్పాలా లేదా అక్కడతో వదిలేయాలా అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. More than, he might also say, all the time I keep listening to this, and I've his response, he says like, I know everything about this. అయితే ఆయన చెప్పొచ్చో ఇలాంటివి నేను వింటూనే ఉన్నాను, నాకు అవన్నీ తెలుసు అని. Or he might say, sometimes I listen to this. కొన్నిసార్లు ఇట్లాంటివి ఏదో విన్నానే అని కూడా చెప్పి ఉండొచ్చు. Again, his response will gauge whether or not he is open to the things of God. Here you get the understanding whether he is open about the things of God. అయితే ఆయన స్పందించిన విధానం ప్రకారము దేవుని విషయంలో ఆయన మెలకువ కలిగి ఉన్నాడా లేదా అనేది మీరు గమనించుకోగలరు. And you need to remember one thing, most of the people are open about things, to know more about the things of God. కానీ ఒకటి గమనించండి, చాలా మందికి దేవుడి యొక్క విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత అయితే ఉంటుంది. Now next you can ask him, if there is a heaven, do you think you will go there? అయితే తర్వాత మీరు అడగొచ్చు, ఒకవేళ నిజంగా పరలోకము కానీ స్వర్గం కానీ ఉంటే మీరు వెళ్తారని మీకు నమ్మకం ఉందా? Or another question, are you a good person? లేదా నీవు మంచి వ్యక్తివా అని కూడా అడగొచ్చు. What would they think? ఏమంటారు వాళ్ళు? What do you think their response will be? వాళ్ళ యొక్క స్పందన Yes, I am a good person. ఆఫ్ కోర్స్ నేను మంచివాడినే. Yeah. So ప్రేమతోనూ అలానే వినయపూర్వకంగాను మీరు ఈ యొక్క you're using 10 commandments, 1, 2, 3, 10 lashes. అయితే 10 ఆజ్ఞలను నేను వాడుతున్నాను కదని చెప్పి 10 దెబ్బలు వాళ్ళ మీద వేయకండి. Do you think you have kept the 10 commandments? Have you, we can ask like this. Do you think have you ever kept the 10 commandments? అయితే అడగొచ్చు, మీరు ఎప్పుడైనా ఈ 10 ఆజ్ఞలు చదివారా అని. Have you lied any time? ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? No. లేదా? So next question. Including white lies, half truths or exaggerations, etc., etc. అయితే ఇలా అనేక రకమైన అబద్ధాల గురించి మీరు మాట్లాడొచ్చు. Then he will come to a point, yes. అప్పుడు అబద్ధం చెప్పే ఉంటాను అని ఒప్పుకుంటాడు. That means you are a liar. అంటే నువ్వు అబద్ధికుడివి. You cannot enter into the kingdom of God. నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళలేవు. Have you ever stolen anything? మీరు ఎప్పుడైనా దొంగలించారా? The value is irrelevant, whatever it might be. Have you ever stolen anything? అది విలువతో సంబంధం లేదు. ఎప్పుడైనా దొంగలించారా? I did it. నేను దొంగలించాను. Have you ever done that? మీరు ఎప్పుడైనా దొంగలించారా? I never stole anything. నేను ఎప్పుడు దొంగలించలేదే. I told you the value doesn't matter. Sometimes people think, for high cost value, like a thief or robber, only that is called stealing. అయితే కొంతమంది అనుకుంటారు దొంగలించడం అంటే బ్యాంకులు వాటిని దోపిడీ చేయడమే. అలా లేదు, చిన్న విషయంలోనైనా దొంగలించగలం మనం. Hallelujah. హల్లెలూయా. Then you are a thief. అంటే మీరు దొంగ. Liar, thief. మీరు అబద్ధికుడు, మీరు దొంగ. Jesus said that if you look with lust, you have committed adultery in your heart. అలానే యేసు ప్రభు ఎవరినైనా మీరు తప్పుగా చూచిన ఎడల మీరు వారితో వ్యభిచరించినట్లే అని. So have you ever looked at a person with a lustful eye? అయితే మీరు కామపూరితంగా ఇతరులను ఎప్పుడైనా చూచారా? No, holy. లేదు, నేను ఎప్పుడు పరిశుద్ధంగానే చూస్తాను. That response will never come. ఆ యొక్క స్పందన అయితే రాదు. Because the person whom you are sharing the gospel with the stranger that you're sharing, he is not saved.
ఎందుకంటే ఆ వ్యక్తికి రక్షణ తెలియదు కాబట్టి ఆ యొక్క సమాధానం ఇబ్బందికరంగానే ఉంటుంది ఆయనకి. So surely they will see people with a lustful eye. అయితే వారు తప్పనిసరిగా కూడా ఇతరులను కొంచెం కామకోరికంగా The చూస్తారు. only Lord who is holy and who teaches about holiness is only the Lord Jesus Christ. ఎందుకంటే పరిశుద్ధత గురించి చెప్పే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు ప్రభు మాత్రమే. Hallelujah. Hallelujah. So that bracket again, that means you have committed adultery. అంటే మీరు వ్యభిచారికులు. So what are the 3 points? అయితే ఇంతవరకు మనం చెప్పినవి ఏంటంటే 3: అబద్ధికుడు, దొంగ, వ్యభిచారికుడు. Except this side. Hallelujah. So if you hate someone, then you have committed murder in your heart, God says. అయితే మరి వాక్యం చెబుతుంది మీరు ఎవరి మీదనైనా కోపం కలిగి ఉండేలా మీరు వారిని చంపేశారు అని. As for the people in the world, they surely will hate, that means you murdered someone. Not the ones who are in the church. We all love each other. There's unconditional love. అయితే మీ గురించి ఏం మాట్లాడలేదు, మీరు అందరినీ ప్రేమిస్తారు. బయట వాళ్ళ కోపం ఉంటారంటే వాళ్ళు హంతకులు కూడా. Hallelujah. హల్లెలూయా. So this requires to trust in the inward parts. అయితే ఇటువంటివి చెప్పాలి అంటే మనకు గొప్ప విశ్వాసం ఉండాలి. Because God is seeing even your thought life. ఎందుకంటే దేవుడు మన యొక్క ఆలోచనలను కూడా గ్రహించగలడు, చూస్తున్నాడు. Have you loved God above all else? సమస్తమైన వాటికంటే దేవుని మీరు ప్రేమిస్తున్నారా? Has He always been the first in your affections towards Him? ఆయన ఎప్పుడు మీ యొక్క జీవితంలో ప్రథమ స్థానాన్ని పొంది ఉన్నాడా? Have you made God to suit yourself according to your convenience? అయితే దేవుణ్ణి మీ యొక్క అనుకూలము ప్రకారం మార్చుకున్నారా? Having your own belief about God. అయితే దేవుడు అంటే ఏంటి అనేది మీ యొక్క సొంత ఆలోచనలో ఉన్నారా? This is about the unbelievers, not about the believers. అయితే మీ గురించి కాదులేండి, ఇది విశ్వాసం లేని వారు. Believers follow the Bible God, not the any other God. అయితే మరి విశ్వాసులు మరి వాక్య ప్రకారమే దేవుని వెంబడిస్తారు. That is how we are called to follow. ఆ విధంగానే మనం పిలువబడ్డాం కూడా. But if you're following any other God apart from the Bible, that is called idolatry. అయితే ఒకవేళ ఈ వాక్యములో చెప్పబడినటువంటి దేవుని కాకుండా ఇంకెవరినైనా మీరు వెంబడించిన యెడల అది విగ్రహారాధనతో సమానము. And the Bible is warning that an idolater cannot enter into the kingdom of అయితే God. విగ్రహారాధికులు దేవుడి యొక్క రాజ్యంలో ప్రవేశింపరు అని వాక్యం చెబుతున్నది. Have you ever used God's name as a curse? ఎప్పుడైనా దేవుని యొక్క నామాన్ని ఉచితంగా మీరు చెప్పారా? శపించడానికి. దేవుని యొక్క వాక్యం మీద మీరు శపించారా? వాక్యం ద్వారా Have you ever used God's name to curse? దేవుని యొక్క పేరును వాడి ఇతరులను దూషించారా, The శపించారా? people in this world do that. అయితే సాధారణంగా లోకంలో ఉన్న వాళ్ళు చేస్తారు అది. Yes. Have you kept the Sabbath day holy? These are some questions I am giving you, questionnaire, that you can, I don't know how you'll be able to remember. For me, I had to write it down. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు కొన్ని పనిముట్లు ఇద్దామని, మరి మీకు గుర్తు ఎలా గుర్తుపెట్టుకున్నా తెలియదు కానీ నేనైతే రాసుకుంటానని. Have you ever kept the Sabbath day holy? You remember the 10 commandments I had shown you on the screen last time? I think it's there with me. అయితే సబాతు దినాన్ని మీరు పరిశుద్ధంగా ఉంచారా? Yeah. On the Sabbath day, I was watching TV. నేను ఆ యొక్క దినాన టీవీ చూస్తున్నాను. That's what it shows over there. అయితే అదే అక్కడ చెప్తా ఉన్నది. But that's not the case with us. We are in the house of God. కానీ మనం దేవుని యొక్క మందిరంలో ఉన్నాం, మనకు సంబంధించింది కాదు ఇది. Have you always implicitly honored your parents? మీరు ఎప్పుడు మీ యొక్క తల్లిదండ్రులు గౌరవిస్తూనే ఉన్నారా? Have you broken the 10 commandments? ఎప్పుడైనా ఈ 10 ఆజ్ఞలను మీరు ఉల్లంఘించారా? Hallelujah. So many points you have received now that can help you to evangelize souls. అయితే మీకు ఇప్పుడు చెప్పిన విషయాల్లో అనేక రకమైన అంశాల ద్వారా మీరు దేవుని యొక్క సువార్తను ప్రకటించే అవకాశాన్ని పొందుకుంటారు. Now you got the needle in your hand. అంటే దాని అర్థం ఏమిటంటే మీకు ఆ సూది మీ చేతిలో కూర్చున్నది. Now the silken thread is nothing but the good news, because I fell in all of these commandments, or many of these commandments that you expressed. I need a savior that can take me to heaven. ఎప్పుడైతే ఈ యొక్క 10 ఆజ్ఞలైన సూది ద్వారా మీరు మాట్లాడారో అప్పుడు అవతల వ్యక్తికి వచ్చేటువంటి స్పృహ ఏమిటంటే, అవును నేను ఈ యొక్క 10 ఆజ్ఞలను నేను ఉల్లంఘించాను కాబట్టి నాకు రక్షణ కావాలి అని. అప్పుడే చెప్పాల్సిన రక్షణ సువార్త ఏమిటి అంటే ఆ దారము. That paves the way for you to share the gospel. ఆ విధంగా మీరు యొక్క సువార్తను మీరు ప్రకటించగలరు. Jesus alone fulfilled it
On the cross, he fulfilled all the prophecies. He followed the 10 commandments. He followed everything that I've said. He lived a holy life. He did not murder anybody. He healed everyone. And there are so many points that you can think about and share the gospel with the person. ఎందుకంటే యేసు ప్రభువు మాత్రమే ఈ యొక్క 10 ఆజ్ఞలను నెరవేర్చాడు. యేసు ప్రభువు మాత్రమే పరిశుద్ధంగా జీవించాడు. యేసు ప్రభువు మాత్రమే ఇతరులను క్షమించాడు, వారికి స్వస్థతనిచ్చాడు. ఇవన్నీ జరిగించింది యేసు ప్రభువు మాత్రమే. So the law basically brings a person to God and to a point to show that I have sinned against God. అంటే ఇక్కడ గమనించండి, ఈ యొక్క ఆజ్ఞలు ఏమి చేస్తాయంటే ఒక వ్యక్తి నేను పాపము చేశాను అనేటువంటి గ్రహింపును తీసుకొస్తాయి. It causes them to see that my goodness is not going to save me now. అయితే వారి యొక్క మంచితనము ప్రకారము వారు స్వర్గానికి కానీ పరలోకానికి కానీ వెళ్తారు అనేటువంటి నమ్మకాన్ని తుడిచివేస్తుంది. It stops their mouth from justification. అయితే వారు తమను తాము సమర్థించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తుంది ఈ యొక్క ఆజ్ఞలు. Many people want to defend, when it comes to getting caught, they want to justify it some way or the other. ఎందుకంటే సాధారణంగా మనుషులు వారి యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. But you need to tell them how Jesus died on the cross and he took the punishment upon himself for our sins, and he once and for all stopped it and he stepped into the courtroom of the Lord. కానీ మనము ఇక్కడ వారికి చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఏ విధంగా యేసు ప్రభు మన యొక్క పాపములు అతిక్రమములను బట్టి తన యొక్క జీవితాన్ని ప్రాణాన్ని ఇచ్చి వెల చెల్లించి పరలోకానికి వెళ్ళి మనకు మార్గాన్ని ఏ విధంగా సుగమం చేశాడో అనేది మనం చెప్పాలి. And he completely paid the fine for you and for me. అయితే మీ నిమిత్తము మా నిమిత్తము చెల్లించబడినటువంటి సమస్తమైనటువంటి విలువను యేసు ప్రభు చెల్లించి ఉన్నాడు. And then he rose from the dead and he defeated death. అంతేకాకుండా మరణము నుంచి లేచి మరణాన్ని కూడా జయించాడు ఆయన. So if you want to be saved from God's wrath, మీరు you need దేవుని to యొక్క confess. ఉగ్రత నుంచి తప్పించుకోవాలనుకుంటే మీరు పశ్చాత్తాప And పడాల్సిందే. you need to forsake your sins. మీ యొక్క పాపాలను మీరు విడిచిపెట్టాలి. Put your faith in Jesus for మీ your యొక్క eternal విశ్వాసాన్ని salvation. యేసు ప్రభు మీదనే ఉంచాలి. And you will pass from death into life. అప్పుడు మీరు మరణం నుంచి జీవానికి వస్తారు. Then read the Bible daily and obey what it says. వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారం జీవించాలి. Amen. So God will never let you down. ఈ విధంగా చేసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టడు. Sufficient points for today. కావలసినటువంటి అంశాలు వచ్చాయి కదండి. Sufficient tools for you to share with. కావలసినటువంటి పనిముట్లు మీకు వచ్చాయి కదా. So now you are equipped. ఇప్పుడు మీరు అన్ని విషయాల్లో కూడా బాగా బలవంతులై Like ఉన్నారు. this we can share for the whole day, in fact. అయితే ఈ విధంగా చెప్పాలంటే రోజంతా చెప్పొచ్చు మనము. So there are so many wonderful keys that you'll find in the Bible to share about your faith. అయితే మీ విశ్వాసాన్ని ఇతరులకు పంచుకోవడానికి ఇలాంటివి అనేక రకమైనటువంటి తాళపు చెవులు బైబిల్లో There is ఉన్నాయి. an approach method to it. Don't say directly you believe. The moment you say that you believe, they know, they'll switch it off here itself in the mind. They close their ears, they know what you're going to speak the next sentence also. అయితే ఎప్పుడైతే మీరు ఇదిగో నమ్మండి విశ్వసించండి అని మొదలు పెడతారో వారి యొక్క ఆలోచనలు అక్కడతోనే ఆగిపోతాయి. మీరు చెప్పే రెండో మాట మీద వారి దృష్టి ఉండదు. Hallelujah. So you need to change the way that you're expressing. కాబట్టి మీరు సువార్తను ప్రకటించేటువంటి మార్గాలను వెతకాలి కొత్తగా. Hallelujah. So few reasons why Christians should share the gospel. ఎందుకు క్రైస్తవులు సువార్తను పంచుకోవాలి అనే విషయంలో Only pastors and leaders are supposed to share the gospel, not as అయితే కేవలము సేవకులు సంఘంలో ఉన్నటువంటి కాపరులే కదా ఇది చేయాలి, మనం ఎందుకు? we have been commanded to do so, and we have been commanded to preach the gospel to all creation. Jesus said in Mark 16:15, go into all the world and preach the gospel to every creature. ఎందుకంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారము మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటటువంటి ఆజ్ఞ మనకు ఇవ్వబడింది. So there is no reason for you to tell and me to tell I shouldn't be preaching the gospel. అయితే నేను సువార్తను ప్రకటించకూడదు అని చెప్పడానికి మీకు కారణమే లేదు. What does Mark 16:15 say? మార్కు 16:15 ఏం చెబుతుందండి? చదవండి, మీ బైబిల్లోనే ఉంది. Amen. Go and preach the good news to all the world, to every creature, the Bible says. అయితే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని వాక్యం చెబుతున్నది. Amen. Amen. Not to the Christians. కేవలము విశ్వాసులకే కాదు, క్రైస్తవులకే కాదు. బ్రదర్ మీరు నమ్ముతున్నారా? బ్రదర్ చెప్తారు మళ్ళీ నమ్ముతున్నారంట. బ్రదర్ అని అంటాం, మళ్ళీ మీరు నమ్ముతున్నారని క్రిస్టియన్స్కే మనం సువార్తను ప్రకటిస్తాం. Hallelujah.
There are some terminologies that we use nowadays, even the world uses. They know what are the terminologies that we use. అయితే కొన్నిసార్లు ఈ మధ్యలో వస్తున్నటువంటి మరి ఆ ఆచరణ ఏంటంటే మనం బైబిల్లో చర్చిలో వాడుతున్నటువంటి పదాలను లోకం కూడా వాడడం మొదలుపెట్టింది. You have to outsmart them. అయితే వారికంటే తెలివిగా మీరు ఉండాలి. Amen. The Lord's Spirit is upon you. The wisdom of the Lord is upon you. You have to use that God-given wisdom. You have to use these evangelical tools to win them over to the Lord. దేవుని యొక్క ఆత్మ మీ మీద ఉన్నది, దేవుడిచ్చిన జ్ఞానము మీ మీద ఉన్నది కాబట్టి వీటిని వాడుకుని మీరు దేవుని యొక్క సువార్తను కొత్తగా ఇతరులకు మరి పరిచయం చేయాలి. You as a child of God should share the gospel because hell exists. ఎందుకు మీరు సువార్తను పంచుకోవాలి అంటే నరకం అన్నది నిజము. Let's read Luke chapter 12 verse 5. లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయి శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. Jesus said, I will show you whom you should fear. Fear him who after he has killed has power to cast into hell. Yes, I say you, fear him. ఎవరైతే చంపిన తర్వాత నరకములో పడద్రోయి శక్తి గలవాడు ఉంటాడో వాడికి మాత్రమే మీరు భయపడండి అని. Who is this person? I don't know. ఎవరికండి ఆ శక్తి ఉన్నది? ఎవరండి? ఆమేన్. ఎవరు భయపడాలి? మనుషులకు భయపడాలి, గట్టిగా మాట్లాడితే భయపడాలి అంతే. This is the strategy the world uses. Whom should we fear? The one who shouts at us or the one who has the ability to put us to hell after our death? Hallelujah. Nowadays that is the strategy. ఈ మధ్య గమనించినట్లయితే అదే జరుగుతుంది. You need not fear such people. మీరు గట్టిగా అరిచే వాళ్ళని బట్టి భయపడాల్సిన They అవసరం are లేదు. nothing but hecklers. They just come to divert the attention and distract. అయితే వారు మీ యొక్క అంటే మీ యొక్క దృష్టిని మరల్చడానికే వస్తారు. Stand your ground and see the salvation of the Lord. అయితే నిబ్బరముగా నిలబడి దేవుడి యొక్క రక్షణను మీరు చూడండి. Amen. Amen. If you want to see the Lord at work in your life, you have to stand the ground. దేవుడి యొక్క కార్యాలు మీ యొక్క జీవితంలో చూడాలనుకుంటే మీరు నిబ్బరముగా నిలబడాలి. It might be a battleground. You know, there's a battle that's happening in the spirit for one soul also. But if you stand for the Lord is more than willing to fight the battle for you. అది ఒకవేళ యుద్ధ భూమి అయినప్పటికీ కూడా మీరు దేవుని నిమిత్తము నిలబడితే చాలు, ఆయన మీ కోసము యుద్ధము చేస్తాడు. Just imagine one potential soul turns to the Lord and you see what marvelous miracles the Lord does. గమనించండి, అలా మీరు నిలబడడం ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడినప్పటికీ కూడా అది గొప్ప అద్భుతము. Amen. Stand as much as possible. నిలబడండి. You should not be very, panicky about what is happening. You need to be thoughtful at that time. మీరు కలవరపడకూడదు, నిబ్బరంగా నిలబడాలి. ఎక్కడ పాస్టర్ అది మీరు చేయండి, అది నా పని, ఎక్కడ నేను ఇంట్లో హాయిగా కూర్చుంటాను. Come on, Pastor, that's your job. I will be resting at my home. I am very occupied. నాకు చాలా పనులు ఉన్నాయి పాస్టర్ గారు. I got a lot of business to do. ఎన్ని బిజినెస్ చేయాలి నేను? But God's business, 2nd, 3rd, 5th, 10th. బట్ గాడ్స్ బిజినెస్ దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత 2, 3, 4 ఉంటుంది. Hallelujah. Just now we read whom we need to fear. ఇప్పుడే మనం చదువుకున్నాం ఎవరికి భయపడాలి మనమని. After going there also, he has the authority, the Bible says, to throw us into hell. అయితే అక్కడికి వెళ్ళినప్పటి తర్వాత కూడా మనల్ని నరకానికి పంపించినటువంటి అధికారం ఆయనకున్నది. నరకం ఎట్లా ఉంటుంది చూపించాలి ఒకసారి. చూస్తారా? డూ యూ వాంట్ టు సీ హౌ హెల్ లుక్స్ లైక్? A 5-7 minute clip is enough. I have about 45 minutes to 1 hour, but I think in the collection is there. నా దగ్గర పెద్ద కలెక్షన్ ఉంది, గంటల కలెక్షన్, కానీ మీకు 7 నిమిషాల క్లిప్ చూపిస్తే అది But సరిపోతుంది. even if you watch that 7-minute clip, you will feel that not even my enemy should go to that place. అయితే ఆ యొక్క 7 నిమిషాలు చూసినట్లయితే అమ్మో నా శత్రువు కూడా అక్కడికి వెళ్ళకూడదు అని మీరు అనుకుంటారు. Nowadays, the church has to arise, take up its key, the keys to the kingdom of heaven, and operate in it. అయితే సంఘము నిలబడాలి. సంఘము యొక్క తాళపు చెవుని వాడి పరలోక ద్వారానికి ఆత్మలను కొనిపోవాలి. If hell would not exist, you would have a legitimate excuse to not share the gospel. ఒకవేళ నరకం లేని ఎడల
మీరు సువార్తను ప్రకటించకూడదు అనే దానికి ఒక న్యాయపరమైనటువంటి కారణం ఉండొచ్చు. But the bad news is hell exists. కానీ ఇక్కడ వచ్చినటువంటి గమ్మత్ ఏంటంటే నరకం అనేది ఉన్నది. So we have to share the gospel. దాన్ని బట్టి మనము సువార్తను ప్రకటించాల్సిందే. Yes? Amen? First thing is the Lord commanded, the Lord has commissioned, and now the hell exists. That's another point, another reason for us to share the gospel. మొదటిదిగా దేవుడు మనల్ని పంపించాడు, ఈ సువార్త చెప్పాలని మనకు ఆజ్ఞించాడు. రెండవది నరకం అనేది ఉన్నది కాబట్టి మనం సువార్తను You ప్రకటించాలి. have God's word and a reason to tell the sinners in this world that He's there to save you. అయితే ఈ యొక్క లోకములో పాపంలో చిక్కుకొని ఆ యొక్క నరకానికి వెళుతున్న వారికి ఇదిగో దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని రక్షించగలడు అనే చెప్పేటటువంటి భరోసా మీకున్నది. How cold-hearted can we be when we don't share the gospel? ఒకవేళ మనం ఈ యొక్క సువార్తను ప్రకటించని ఎడల మనము ఎంతటి మరి చలనము లేనటువంటి మనుషులుగా ఉన్నాము. How can we think, hey, you go and jump in the hell, there fire is there, go jump, I'll watch from here. అంటే అదిగో అక్కడే మంటుంది, అందులో దూకే, నేను ఇక్కడి నుంచి నిన్ను చూస్తాను అని చెబుతున్నట్టు ఉన్నది. Wouldn't you want to save that person? That person would be crying, you would have told me, no, if you were on earth, why didn't you share the gospel with me? You are my friend, you are my neighbor. ఆ వ్యక్తి అంటాడు, నాతో ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా, ఒక్కసారైనా ఈ నరకం ఉంటుందని చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పలేని వల్లే నేను ఇక్కడ ఇప్పుడు మంటల్లో ఉన్నానని అనొచ్చేమో. Don't you think the Lord will hold us responsible for that? దేవుడు మిమ్మల్ని వారి నిమిత్తమే బాధ్యులుగా చేస్తారని మీకు తెలియదా? Because we did not share the love of God with that person. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను మనం వారితో పంచుకోని మూలాన. అన్నీ తెలుసు కానీ నా బ్యాంక్లో ఎంత పడుతుందో చూడాలా. I know everything, but I'm more concerned about what's there in my bank account. Hallelujah. There are people who lived by faith who lived a much better life. అయితే గమనించండి, విశ్వాస మూలముగా జీవించిన వారు మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించడం నేను చూశాను. It's not your bank balance that's going to save you. అయితే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ని బట్టి మీరు రక్షణ We పొందలేరు. all know the truth, but somehow we want to hide the truth under the blanket. మనందరికీ యొక్క సత్యము తెలుసు కానీ ఈ సత్యాన్ని ఎందుకో మనం దాచిపెడతాం. But remember one thing, when you face the truth will set you free from all those shackles. కానీ గమనించండి, ఎప్పుడైతే మీరు సత్యాన్ని అంగీకరిస్తారో ఆ సత్యము మిమ్మల్ని సమస్తమైనటువంటి బంధకముల నుంచి విడుదల చేస్తుంది. Hallelujah. Share your love and faith which you have towards Lord Jesus and towards all of the saints. అయితే యేసు ప్రభు పట్ల అలానే ఆయన యొక్క బిడ్డల పట్ల ఉన్నటువంటి మీ యొక్క ప్రేమను, మీ యొక్క విశ్వాసాన్ని మీరు ప్రకటించండి. Sharing your faith might become more effective as you keep doing it. ఎప్పుడైతే మీ యొక్క విశ్వాసాన్ని పంచుతూ ఉంటారో అప్పుడు మీరు దాని మీద ప్రభావాన్ని Don't be చూడగలుగుతారు. worried about disappointments, discouragements, rejection and all of these things. అయితే దాని వలన వచ్చే తృణీకరణ బట్టి మీరు బాధపడకండి. Instead, equip yourself with more tools on evangelism. దానికి బదులుగా మరింత పనిముట్లతో మిమ్మల్ని మీరు సన్నద్ధపరచుకోండి. 2 Timothy chapter 2 verse 1 says, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, be diligent, present yourself approved to God, a one who does not need to be ashamed, rightly dividing the word of truth. 2 తిమోతి Chapter 2 2 verses 1. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. What does it say? Be intelligent. Hallelujah. Be diligent, the Bible says. That means continuously keep working for the Lord. అయితే ఇక్కడ వాక్యంలో ఏమన్నంటే సామర్థ్యము వివేకము కలిగి ఉండండి అని. Present yourself approved by God. అయితే దేవుడు మిమ్మల్ని అంగీకరించేటట్లుగా మీ యొక్క జీవితమును ఉండాలి అని. In a company, when you have to receive an appraisal, we want an approval of our senior. సాధారణంగా మనము కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మనకు అప్రైజల్ కావాలంటే మన యొక్క రిపోర్టింగ్ మేనేజర్ నుంచి మనకి ఒక అప్రూవల్ కావాలి. And how many ways we try to please? ఏ విధంగా మనం ఆ అప్రూవల్ కోసం May it be through our performance as well. అయితే మన యొక్క పర్ఫార్మెన్స్ ద్వారా కానీ 1 month away now, the approval time is there, the appraisal time is there. I need to work more hard now. అమ్మో అప్రైజల్ టైం దగ్గర పడింది కాబట్టి నేను ఇంకంతగా కష్టపడాలనుకుంటాము. Why not for the Lord? అయితే దేవుడి కోసం ఎందుకు కష్టపడకూడదు? Doesn't He show favor towards you?
అయితే మనకంటూ ఆయన తన యొక్క కృపను చూపించట్లేదా? When His favor comes upon you, no man can stop your promotion. ఆయన యొక్క కృప మన ఎడల ఉన్నట్లయితే ఎవరు కూడా మన యొక్క ప్రమోషన్ ఆపలేరు. The Bible says, my promotion comes from the Lord. అయితే వాక్యం చెబుతున్నది నా యొక్క ఉన్నతి దేవుడి నుంచే వస్తుంది అని. Amen. Amen. Hallelujah. We strive to love our neighbor as much as we love ourselves. That's why we need to share the gospel. అయితే ఇంకొక కారణం ఏమిటంటే మనల్ని మనం ప్రేమించినట్లుగా ఇతరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మనము వాక్యాన్ని సువార్తను ప్రకటించాలి. A firefighter rescuing people from a burning building may be a fearful, but if he wants, he can prefer to be at home with his family. అయితే అగ్నిమాపక సిబ్బంది కావాలంటే తన యొక్క కుటుంబంతో ఇంట్లో ఉండొచ్చు, కానీ ఆయన మంటలలో ఉన్న వారిని కాపాడడానికే ప్రయత్నం చేస్తాడు. He ignores the fears, he denies himself, he goes out there in that fire to save people. ఆయన యొక్క భయాలను అతను తృణీకరించుకొని కాపాడేటువంటి విషయంలో ముందుకు వెళతాడు. Hallelujah. Obedience is the evidence of your salvation. అయితే మరి విధేయత అన్నది మీ యొక్క రక్షణకు మరి ఒక సాక్ష్యమై ఉన్నది. If we are saved, we will be obedient to the word of God. We cannot say I will be disobedient and say I am enjoying salvation. అయితే మీరు రక్షణను పొందిన ఎడల దేవుని యొక్క వాక్యానికి విధేయులై ఉంటారు. దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపిస్తూ రక్షణ ఆనందాన్ని మీరు అనుభవించలేరు. I am not saying it. You can see in Luke chapter 6 verse 46. అయితే ఈ మాట నేను చెప్పట్లేదు. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో రాయబడి ఉన్నది. Jesus says that, but why do you call me Lord, Lord, and not do the things which I say? అయితే నేను చెప్పినవన్నీ మీరు చేయకుండా నన్ను ప్రభువా ప్రభువా అని ఎందుకు సంబోధిస్తున్నారు అని వాక్యం ఉన్నది. Every day we tell, Lord, 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 oh my Lord, oh my Lord. Day and night we tell, Lord, Lord. And the Lord is saying, come on son, come on daughter, do this. అయితే మనము ప్రతిరోజు ప్రభువా 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 అని అంటూ ఉంటాం, కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే నేను చెప్పే మాటలు ముందు నువ్వు చెయ్యి అని. I have a job for you, let's do that. నేను ఒక పని నీ కోసం సిద్ధపరిచున్నాను, చెయ్యు. I have an assignment for you. నీకంటూ ఒక మరి పరీక్షను పెట్టాను, చెయ్యు. Now, do you think in this there's a particular office that you need to join, a visible one? అయితే దేవుడు చెప్పినటువంటి పని చేయడానికి మీరు ఒక కార్యాలయానికి వెళ్ళాలని మీరు ఆలోచన Do చేస్తున్నారా? you think in your email you're going to receive a letter from the Lord? Oh, you are approved. అయితే ఒక ఈమెయిల్లో నువ్వు అప్రూవ్ చేయబడ్డావు అని You లెటర్ have been వస్తుందా? assigned as a CEO of heaven. అయితే ఇదిగో పరలోకానికి నువ్వు CEO అని ఏమైనా లెటర్ వస్తుందా? Hallelujah. This is the place given for you. This is the chair for you. You need to sit here and just proclaim. ఇదిగో ఇక్కడే నీకు ఇవ్వబడినటువంటి ఛాంబర్, ఇదిగో నీకు ఇవ్వబడినది ఇది, ఇక్కడి నుంచి నువ్వు ఏలుబడి చేయి. Every crossroad, the whole world belongs to you. గమనించండి, సమస్తమైనటువంటి సృష్టి కూడా మీకు అందుబాటులో ఉన్నది. The place where you stand, that is the place for you to evangelize. అయితే మీరు నిల్చున్న చోటనే మీరు చేయవలసినటువంటి కార్యాలయము. Amen. Don't limit God with our kind of thinking. అయితే మన యొక్క ఆలోచనల ప్రకారము దేవుడిని మీరు కుచించకండి. It can be anybody whom you can share. ఎవరితోనైనా మీరు ఈ యొక్క సువార్తను. Sometimes, believe it or not, people will be in tears when you're sharing. You'll be so blessed that one soul has turned to the Lord. The whole heaven is rejoicing over this one. మీరు నమ్ముతారో నమ్మరో కానీ కొన్నిసార్లు మీరు సువార్తను పంచుకున్నప్పుడు అవతల వ్యక్తి కన్నీళ్ల పర్యంతమై దేవుని నమ్ముకున్నప్పుడు వచ్చే ఆనందము, ఆ వచ్చే సంతోషము చాలా గొప్పది. Hallelujah. The one last point I would like to give. There were many points that I have written, but I'll share one last with you. అనేక రకమైనటువంటి పాయింట్స్ నేను రాసుకున్నాను, కానీ ఆఖరిగా ఈ చిన్న మాట చెప్తున్నాను. To remain in silence is a sin. నిశ్శబ్దముగా గమ్మున ఉండడం కూడా పాపమే. James chapter 4 verse 17 says. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చదువుకుందాం. To him who knows to do good and does not do it, to him it is sin. అయితే మంచి చేయడము తెలిసి కూడా ఆ మంచిని చేయని వాడైతే మేలైనది చేయని ఎరిగియు అలాగూ చేయని వానికి పాపము. As soon as the Holy Spirit was given, the apostles began to preach. అయితే పరిశుద్ధాత్ముడు వారి మీదకు
రాగానే మరి ఈ అపోస్తులు బోధించడం మొదలుపెట్టారు. The Bible doesn't say that they went for training, they went to some college or school or whatever it is. వాక్య ప్రకారం వారికంటూ ఒక శిక్షణ, తర్ఫీదు, కాలేజు, కళాశాల ఉన్నాయని లేదు. As soon as they accepted the Lord, they received the Holy Spirit and they started preaching. వారు దేవుని అంగీకరించి పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టారు. That is obedience. అది విధేయత అంటే. Not necessarily I might know the knowledge of the whole Bible. లేదు పాస్టర్, ఇప్పటి వరకు నేను 1000 సర్మన్స్ విన్నాను, ఇక 15 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, కానీ ఎన్ని ఆత్మలు సంపాదించారు బ్రదర్? ఏమో లెక్కలేదు, అసలు లెక్కలేని ఆత్మలు సంపాదించానా లేకపోతే ఒక్కడు కూడా సంపాదించలేదా? No, brother, it's been 15 years. I've heard thousands of sermons. But when challenged with a question that how many souls were you able to save, then the answer could be countless. Countless because is it zero or is it really unlimited? If they wanted, they could have stayed in the upper room. ఒకవేళ కావాలనుకుంటే వారు ఆ మేడ గదిలోనే ఉండిపోవచ్చు. They received the Holy Spirit's experience. They would have stayed in the upper room. ఎలా అయినా సరే వాళ్ళకు పరిశుద్ధాత్మని యొక్క అనుభవం వచ్చింది కాబట్టి వారు మేడ గదిలోనే ఉండిపోవచ్చు. Why should I share the love of God? దేవుని యొక్క ప్రేమను నేను ఎందుకు పంచుకోవాలి? అవసరం లేదు కదా, నేనే సంతోషంగా ఉంటాను ప్రేమలో, దేవుని ప్రేమలో నిద్రిస్తాను ఇట్లనే. Why is there a need? I am very happy in God's love and probably I will sleep in God's love. Hallelujah. Hallelujah. I can enjoy all the benefits of salvation. అయితే రక్షణలో వచ్చినటువంటి ప్రయోజనాలన్నీ నేను అనుభవిస్తాను. ఎన్నో దీవెనలతో దీవించాడు దేవుడు నాకు. God has blessed me abundantly. ఎందుకు దీవించాడు? Why did he bless you? There is a purpose behind it. దానికంటూ ఒక ప్రయోజనం ఉన్నది. For you to share what God has done. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను మీరు సాక్ష్యం ఇచ్చుటకు, So that you can bring them to the knowledge of the ఆ cross. విధంగా దేవుని యొక్క జ్ఞానమునకు వారిని తీసుకురావచ్చని. That is the point where the curse breaks. అప్పుడే వారి మీద ఉన్నటువంటి శాపము విడుదల పొందుతారు. Amen. Hallelujah. Hallelujah. So do not be silent from today onwards. అందుకనే ఈ రోజు నుంచి గమ్ముగా నిశ్శబ్దముగా ఉండకండి. Amen. James chapter 4 verse 17 says, do not be silent. If you are remaining silent, you are sinning against God. గమనించండి, ఇదిగో యాకోబులో మనం చదివినట్లుగా ఎవరైనాను మంచి చేయడం తెలిసి కూడా చేయట్లేదు అని అంటే పాపం చేసినట్లే. ప్రభువా నన్ను క్షమించు, నేను మౌనంగా ఉంటున్నా, ఎవరు సువార్త పంచుకోవడం లేదు, ప్రభువా క్షమించు క్షమించు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం అదే ప్రార్థన చేస్తున్నాం. As soon as you read this word, you will be tempted to pray, oh Lord, I have been silent, I haven't shared gospel, forgive me, forgive me. How long will you seek forgiveness? We have to take the initiative. మనము ఒక అడుగు ముందుకు వేయాల్సిందే. Jesus is coming. యేసు ప్రభువు వస్తున్నారు. Amen. There is less time and much of harvest to be done. సమయము తక్కువగా ఉన్నది, Hallelujah. పంట విస్తారముగా ఉన్నది. Hallelujah. So the Lord wants us to move further in the kingdom. అయితే దేవుని యొక్క రాజ్యంలో మనం మరింతగా వృద్ధి చెందాలన్నది ఆయన యొక్క ఆకాంక్ష. Amen. One last verse. Hebrews chapter 2 verse 10. హీబ్రూలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. For it was fitting for him, for whom are all things and by whom are all things, in bringing many sons to glory, to make the captain of their salvation perfect through sufferings. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. I'm sharing what Sister Jacqueline had shared on the Bible study. అయితే జాక్లిన్ సిస్టర్ బైబిల్లో చెప్పినటువంటి ఒక బైబిల్ స్టడీలో చెప్పినటువంటి ఒక అంశాన్ని నేను పంచుకుంటున్నాను. This is about captain of our salvation. అయితే మన యొక్క రక్షణకు నావికుడు గురించి ఈ మాట. Have you ever thought, when you board a flight, there is a captain who will be there? మీకు తెలుసా, మీరు విమానం వెళ్తున్నప్పుడు విమానాన్ని నడిపే ఒక నావికుడు ఉంటాడు అని? There's a pilot who takes you, you trust him that you're going to reach on the other side of the destination. అయితే మీరు గమ్యానికి వెళ్తారు అనేటువంటి నమ్మకము ఆ యొక్క నావికుడి మీద మీరు ఉంచుతారు. You board, you sit into the flight, and then you know that you're surely going to reach. మీరు ఆ యొక్క విమానంలో కూర్చొని మీ యొక్క గమ్యాన్ని చేరుకుంటారు అనే విశ్వాసం మీరు కలిగి You ఉంటారు. trust the person for everything. మీరు ఆ యొక్క వ్యక్తి విషయంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కనబరుస్తారు. It's the same captain the Bible is talking about today. అయితే అటువంటి రక్షణకర్త గురించి దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. The captain of your salvation. He is more than willing to take you and me
to the other side of the river. మన రక్షణకర్త అయినటువంటి యేసు ప్రభు మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Heaven awaits you. పరలోకం మన కోసం వేచి ఉంటున్నది. The captain of salvation is awaiting you. రక్షణకర్త మన కోసం వేచి ఉన్నాడు. You are already there. He is already there with you. And this is the perfect timing of the Lord that all of us have to arise for His glory. ఇదే సరైనటువంటి సమయము ఆయన మహిమ నిమిత్తమై మనము నిలబడుటకు. If we hear the word of the Lord and we don't obey, we are answerable to the Lord. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆ వాక్యానికి విధేయత చూపించిన ఎడల మనము ఆయనకు సమాధానము చెప్పవలసిన వారమై ఉన్నాము. We need to realize this. None of my family members are going to stand beside me and justify before the Lord. నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా నా నిమిత్తము యేసు ప్రభు ముందు మరి కారణాలు చెప్పలేరు. Your soul, your Lord, one on one. అయితే మీ యొక్క ఆత్మ మీ యొక్క దేవుడు. Amen. So let's recognize this, and as we move now into the time of communion, today let us decide, Lord, help me to open my mouth and speak. Help me to face those failures or rejection or whatever it is. Today you have equipped me with some knowledge that I can share with others, Lord. Continue to help me to win more and more souls and a harvest for Christ. అయితే ప్రభు బలలో మనము పొందుతుండగా ఈ విధంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, అనేక రకమైన ఆత్మలను నీ గురించి నేను పొందుటకు సహాయం చేయము. మరి తృణీకరణ కానీ లేకపోతే విసర్జన కానీ నేను ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటన్నిటినీ ప్రేమ ద్వారా అధిగమించి నీ యొక్క సువార్తను చెప్పే భాగ్యాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. Help me to deepen my walk with you. అయితే నీతో నడిచేటటువంటి నా యొక్క నడక మరింత లోతుగా ఉండడానికి సహాయం దయచేయము. If you're born again and you've accepted the Lord as your personal Savior, you can partake in